నా జేబీఎంలో అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని చింతమాకుల పుణ్యమూర్తి. అదేవిధంగా మా గౌరవ పెద్దలందరూ కూడా నాయకులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, జిల్లా అధ్యక్షుడు మహేష్, మహిళా నాయకులు అరుణ, అందరూ కూడా ఈరోజు మేము ఇక్కడ గుమికూడడం. మా నాయకులందరూ కూడా ఎంతో మనోవ్యధతో నిన్నటికి మొన్న ఒక శాసనసభ్యుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి రోజు బహుజన వర్గాల మనోవ్యధకు గురి చేసినటువంటి సందర్భం మీ అందరికీ విదితమే. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పక్కన మాకు సంబంధించినటువంటి, మా జాతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును సంబంధించి బ్యానరును మా వారు అక్కడ అడ్డంగా నాగేంద్రుడి విగ్రహానికి పెట్టినారని, అది అక్కడున్నటువంటి కొంతమందికి ఇబ్బంది అని, ఆయన ఒక రౌడీలాగా సంఘ విద్రోహ శక్తి మాదిరి ప్రవర్తన అత్యంత బాధాకరం. అయ్యా రఘురామకృష్ణరాజు, మిమ్మల్ని గారు అనడానికి కూడా మాకు ఈరోజు ఇబ్బందిగా ఉన్నది. గడిచిన ప్రభుత్వంలో మీ మీద జరిగినటువంటి ప్రభుత్వ రాజ్యహింస సంబంధించి మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీకు బాసటగా ఉన్నటువంటి ప్రజలలో ముఖ్యమైన వాళ్ళం మేమే. అలాంటి మమ్మల్ని భగవంతుడు కంటే ఇంకా ఏదైనా ఉంటే ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి మా తండ్రి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు చిత్రానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చింపినారే, ఇది ఎంతవరకు సమంజసమని ఇక్కడ నుండి మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటాల్లో ఎక్కడ చూసినా మీకు ఎదురుపడినటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మీరు ప్రశ్నించారు. అదే ప్రకారం మీరు అధికారంలో కూడా వచ్చారు. మరి అలాంటి మహానుభావుణ్ణి ఈ దేశ ప్రజలంతా కూడా ప్రేమించినటువంటి గొప్ప నాయకుడిని, ఆయన సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఒక శాసనసభ్యుడు, మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ్యుడు క్రమంగా న్యాయంగా చింపడం ఎంత సమంజసం? మీరు నిజంగానే ఈ యొక్క బహుజన వర్గాల మనోవేదన తగ్గించాలంటే వెంటనే అతని మీద కేసు నమోదు చేయాలి, అతని మీద చర్యలు తీసుకో. అలా మీరు చేస్తే ఈ ప్రజలకు మీ మీద గౌరవం ఏర్పడుతుందని, అదేవిధంగా ఈరోజు పరిపాటి అయిపోయినది భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గారి మీద దాడులు. తెలియని, చరిత్ర తెలియని, రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ డిబేట్ సంబంధించిన ఏ విషయాలు తెలియని కొంతమంది కుహన మనువాదులు మీడియాల ద్వారా వారి ఇష్టం వచ్చినట్టు అంబేద్కర్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీటన్నిటినీ కూడా అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున దళిత వర్గాలు ఉద్యమం చేపడతామని ఇక్కడి నుండి ఈ మనువాద పాలకులకు హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్.